షుగర్ జబ్బు ముదిరిపోవడంతో కాళ్లను తొలగించాలనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. 10 ఏళ్లకు మించి షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు నాడీ వ్యవస్థ దెబ్బతినిపోతుంది, రక్తనాళాలు కూడా పాడైపోతాయి. దీంతో స్పర్శ బాగా తగ్గిపోతుంది. ఫలితంగా కాళ్లకు పాదాలకు దెబ్బలు తగిలినప్పుడు ఆ గాయాలు ఎంతకీ మానవు, పైగా పుండ్లు పడి నెలల తరబడి వేధిస్తుంటాయి. ఈ రకమైన పరిస్థితిని డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని పిలుస్తారు. ఒక్కోసారి ఈ ఫుట్ అల్సర్లు మరింతగా ముదిరిపోయి గ్యాంగ్రీన్గా కూడా మారుతూ ఉంటాయి. మధుమేహుల్ని వేధించే డయాబెటిక్ ఫుట్ అల్సర్ల గురించి డాక్టర్ మధుమేహులకు పాదాల్లో సమస్యలు ఎందుకు ఎక్కువ? డయాబెటిక్ పేషెంట్స్లో పాదాలకు సంబంధించిన సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయంటే ఇవి దీర్ఘకాలిక జబ్బు. అంటే ఈ డయాబెటీస్ వల్ల మన రక్తనాళాల్లో ఉండే కొవ్వు పదార్థం వల్ల రక్తనాళాలు మూసుకుపోవటం కానీ, మోకాళ్ళ కింద ఉండే రక్తనాళాలు, అదే కాకుండా న్యూరోపతి నరాలకు సంబంధించి అంటే వెన్నుపూస నుంచి వచ్చే నరాలు కూడా కాళ్ళకు వచ్చే నరాలు డ్యామేజ్ అయిపోవటం కానీ, దీనివల్ల రావటం వల్ల కాళ్ళల్లో పాదాల్లో స్పర్శ తగ్గటము, దీనికి సంబంధించి జనాలకి వాళ్ళకి తగిలిన దెబ్బలు కూడా తెలియకపోవటము, దీనివల్ల అందుకే మధుమేహం పేషెంట్స్లో పాదాల సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుట్ అంటే డయాబెటిక్ పేషెంట్స్లో వచ్చే కాళ్ళ సమస్యల్ని డయాబెటిక్ ఫుట్ అంటాం. అందులో మెయిన్గా కాళ్ళకు వచ్చే గాయాలని అంటే స్పర్శ తగ్గటం కానీ, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల కానీ, దీనివల్ల వచ్చే గాయాలని డయాబెటిక్ ఫుట్ అంటామండి. ఫుట్ అల్సర్లు ఎలా వస్తాయి? ఎన్ని రకాలుగా వస్తాయి? డయాబెటిక్ పేషెంట్స్లో మనము ఫుట్ అల్సర్స్ అంటాము, దాన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటాం. అది చాలా రకాలుగా రావచ్చు. మొదటగా వచ్చేపాటికి న్యూరోపతి అంటే 75% షుగర్ పేషెంట్స్లో కాళ్ళకు వచ్చే పాదాల్లో వచ్చే గాయాలని న్యూరోపతిక్ అల్సర్స్ అంటాము. దీనికి కారణాలు ఏంటంటే మెయిన్ పేషెంట్లో కాళ్ళల్లో వచ్చే నరాలు డ్యామేజ్ అవటం వల్ల, అంటే నర్వ్స్ డ్యామేజ్ వల్ల న్యూరోపతి అంటాం. ఇది రావటం వల్ల స్పర్శ తగ్గి పేషెంట్స్లో వేళ్ళు వంకరపోవటం, లేకపోతే పాదాలు మనకి ఆర్చ్ అంటాం, అంటే పాదాలకు ఉండవలసిన షేప్ కోల్పోయి ఫ్లాట్ ఫుట్ అంటాము, లేకపోతే క్లాటోస్ అంటాము. ఇలా అవటం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి ఎక్కడైతే వేళ్ళు పాదాలు వంకరపోతాయో అక్కడ ప్రెషర్ ఎక్కువయ్యి దానివల్ల ట్రోఫిక్ అల్సర్స్ వస్తాయండి. ఇది కాకుండా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే మోకాళ్ళ కిందకు వచ్చే రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల మెయిన్గా షుగర్ పేషెంట్స్లో డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కూడా వస్తాయి. ఈ 20-25% వరకు ఈ రక్తనాళాలు మూసుకుపోవడం వస్తాయి. మిగతా 75% వరకు న్యూరోపతిక్ అల్సర్స్. కొన్ని సందర్భాల్లో న్యూరోపతిక్ అల్సర్స్ ప్లస్ వాస్కులర్ డిసీజ్ అంటే ఈ స్పర్శ తగ్గటం వల్ల, తర్వాత రక్తనాళాలు తగ్గటం వల్ల కూడా గాయాలు వస్తాయి. వీటిని మిక్స్డ్ అల్సర్స్ అంటామండి. ఫుట్ అల్సర్లతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ఫుట్ అల్సర్స్ వచ్చినప్పుడు చాలా కాలం నుంచి, అంటే ఇప్పుడు ఒక గాయం మన కాళ్ళల్లో 6 వారాల కంటే తగ్గినప్పుడు దాన్ని నాన్ హీలింగ్ అల్సర్ అంటాం. దీనికి ఏంటంటే తరచుగా పాదం కిందే పక్క అంటే ప్లాంటార్ ఆస్పెక్ట్ అంటాం, అక్కడ వేళ్ళ ఎక్కడైతే వంకరపోతాయో అక్కడ గాయం ఉండటం, లేదంటారా మన మెటాటార్సల్ హెడ్స్ అంటాము, పాదాల కింద ఉన్న అడుగు భాగంలో అక్కడ గాయాలు అవటం, గాయం మానకపోవటం, దాంతోపాటు రసి కారటం వంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకవేళ దీన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే, సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోపోతే కనుక, అంటే దాన్ని ఇన్ఫెక్ట్ అవటము, దానివల్ల ఏంటంటే షుగర్స్ కంట్రోల్ లేకపోవటము, అంటే మనం ఎంత ఇన్సులిన్ ఇచ్చుకున్నా సరే షుగర్స్ కంట్రోల్లోకి రావు. దీనివల్ల ఏంటంటే ముందుగానే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ కానీ, లేకపోతే వేరే రకంగా వచ్చే ఇబ్బందులు కానీ, మల్టిపుల్ హాస్పిటల్ అడ్మిషన్స్ అంటాం. ఈ గాయం ఉండటం వల్ల ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకోకపోవటం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ రావటం, సెల్యులైటిస్ అంటాం. ఇది కూడా మనం ప్రివెంట్ చేయొచ్చండి. పాదం లేదా కాలును ఎప్పుడూ ఎలాంటి సందర్భాలలో తొలగిస్తుంటారు? ఎప్పుడు తొలగించాల్సి వస్తుంది అంటే పేషెంట్ ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే, ఒకవేళ మన దగ్గర లేట్గా వచ్చి ఆ కాలుకు వచ్చిన ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం పాకటం కానీ, లేకపోతే కిడ్నీలకి ఎఫెక్ట్ అవ్వటం కానీ, ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు మనకి కాలు కాపాడుకునే కంటే కూడా పేషెంట్ని కాపాడుకోవాలి మనం మెయిన్గా. అందుకే ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ తీసేయలేక, లేకపోతే మనకేదో బైపాస్ సర్జరీ చేయలేని పక్షంలో, మనకి టైం లేనప్పుడు పేషెంట్కి ఎక్కడైతే హానికరంగా ఉంటుందో మనం అప్పుడు కాలు తీసేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ మనం ఆ విషయాల్లో పేషెంట్ని కాపాడుకోగలుగుతాం కాలు పోయినా సరే అండి. ఫుట్ అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? మెయిన్గా షుగర్ పేషెంట్స్లో కాళ్ళల్లో వచ్చే స్పర్శ తగ్గటం వల్ల వాళ్ళకి మనలాంటి స్టెబిలిటీ కాళ్ళల్లో ఉండదు. అంటే మనకి ఏదైనా కాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు మనకు తెలుస్తుంది. అట్లాగే షుగర్ పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళకి ఆ న్యూరోపతి వల్ల దెబ్బ తగిలిన సంగతి కూడా వాళ్ళ కాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఆ స్పర్శ వాళ్ళు దే డోంట్ ఫీల్ ఇట్ అనమాట. దానివల్ల
ఆ గాయాలు ఫామ్ అయినప్పుడు తొలకరిలో కానీ డాక్టర్కి వస్తే ఎర్లీ స్టేజ్లో డెఫినెట్గా ఆఫ్ లోడింగ్ అంటాం. అంటే ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ పెరిగినాయో షుగర్ పేషెంట్స్లో ఆ ప్రెషర్ పాయింట్స్ తగ్గించడానికి ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటామండి. అది కస్టమైజ్డ్ ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ వేసుకుంటే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయండి. ఆ గాయం తగ్గటమే కాకుండా ఫ్యూచర్లో మళ్ళీ గాయాలు రాకుండా ఉంటాయి. తరచుగా డాక్టర్ని ఎవ్రీ 6 monthsకి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకొని స్పర్శ ఎంత తగ్గింది, కాళ్ళల్లో వైబ్రేషన్ పేషెంట్ తెలుసుకుంటున్నాడా లేదా, వైబ్రేషన్ సెన్సేషన్, లేకపోతే వేడి తర్వాత చల్లదనం వ్యత్యాసం ఉందా లేదా పేషెంట్ కాళ్ళల్లో, ఇవన్నీ తరచుగా టెస్ట్ చేయించుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మనం ట్రోఫిక్ అల్సర్స్ని నివారిస్తాం. అదే కాకుండా ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో రక్తనాళాల వల్ల వచ్చే అల్సర్లు కూడా ఉంటాయి. ఈ రక్తనాళాలకు సంబంధించిన గాయాలు కానీ అయితే కనుక మనం రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఏదర్ బైపాస్ సర్జరీ వల్ల కానీ లేకపోతే బెలూన్ యాంజియోప్లాస్టీ వల్ల కానీ మనం బ్లడ్ సరఫరా ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు గాయాలు తగ్గుతాయండి షుగర్ పేషెంట్. మధుమేహులు పాదాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ పేషెంట్స్ అందులో న్యూరోపతి ఉన్నవాళ్ళు చెప్పులు లేకుండా తిరగకూడదు. అంటే పాదరక్షణ లేకుండా ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ తిరగకూడదండి. ఇంకొకటి, ప్రతిరోజు వాళ్ళ పాదాలని వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూసుకోలేని వాళ్ళు ఏంటంటే అద్దం పెట్టుకొని పాదాల కింద ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పని కాళ్లే కాకుండా పాదరక్షలు అంటే చెప్పులు కూడా చూసుకోవాలి. ఎక్కడైనా గోతులు పడినాయి చెప్పుల్లో, లేకపోతే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా గుచ్చుకొని ఉన్నాయి చెప్పుల్లో, ఇవన్నీ చూసుకోవాలి. ఇది కాకుండా డయాబెటిక్ కంట్రోల్, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి డెఫినెట్గా. ఇలా కాకుండా ప్రతిరోజు కాళ్ళకి డ్రైగా ఉంచుకోకూడదు, అలా అని తడిగా ఉంచుకోకూడదు. పాదాలు క్లీన్ చేసుకొని వేళ్ల మధ్యలో సపరేట్గా క్లీన్ చేసుకుంటా, ఏమన్నా తరచుగా షుగర్ పేషెంట్లో క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి వేళ్ల మధ్యలో, అవి కూడా చూసుకుంటా వెట్టిగా ఉండకుండా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఉండాలి. షార్ప్ ఆబ్జెక్ట్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ జబ్బున్నప్పుడు పాదాలను గాజుకాయల్లా శ్రద్ధగా చూసుకోవాలి. షుగర్ అదుపులో ఉన్నా సరే ఎప్పటికప్పుడు పాదాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. 10 ఏళ్లకు మించి షుగర్ ఉన్నప్పుడు ఈ జాగ్రత్త మరీ అవసరం. అప్పుడే మధుమేహుల పాదాలు భద్రంగా ఉంటాయి.